Praise the Lord. Myself P. Jayalakshmi from Padavamuvanipanam, Kolpar Mandal, Guntur district. కాళీ గంగరాజు పాస్టర్ గారు చదివబడిన 70 వర్సెస్ నేను మెమరైజ్ చేసి వారికి చెప్పాను. అవి నన్ను ఆత్మీయంగా ఎంతో స్ట్రాంగ్ చేశాయి. నేను ఇవి మెమరైజ్ చేయకముందు ఈవెన్ 10 వర్సెస్ కూడా నాకు గుర్తుండేవి కావు. కానీ నేను సాధన చేసిన తర్వాత, చాలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ 70 వర్సెస్ నేను గుర్తుపెట్టుకున్నాను. మిస్టేక్ లేకుండా వారికి నేను చెప్పడం జరిగింది. వాళ్ళు రిటర్న్ గిఫ్ట్గా నాకు 2000 రూపీస్ ఇచ్చారు. అయితే నేను ఈ కంఠపాఠాల నుంచి యోహాను సువార్త 15 అధ్యాయం నుంచి నేనైతే ఆత్మీయంగా ఏం నేర్చుకున్నానంటే, నిజమైన ద్రాక్ష వల్ల మనం ఉంటేనే ఫలించగలుగుతాము. ఆ ద్రాక్ష వల్ల అయిన యేసుక్రీస్తులో మనం ఉంటేనే ఫలించగలుగుతాము. ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేమని నేను తెలుసుకున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల్లో నేను నేర్చుకున్నది ఏంటంటే, ప్రేమ ఎంత విలువైనది, ప్రేమ ఎంత గొప్పది, ఎంత విశ్వాసం ఉన్నాను, లేకపోతే మనం ఎంత దాన ధర్మాలు చేసినాను, ఏం చేసినాను ప్రేమ లేకపోతే మన వ్యర్థులము అని నాకు దాని నుంచి నేను తెలుసుకున్నాను. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక నుంచి ఏ విధంగా మనం ఉండాలి, వ్యర్థమైన వాటి జోలికి వెళ్ళకుండా ఉండాలి, అలాగే ఏం చేయకూడదు, ఏం చేయాలి అనేది తెలుసుకున్నాను. అయితే మొదటి తెస్సలోనికీయులకు 5వ అధ్యాయము 15 నుంచి 22 వచనాల్లో అయితే దేవుణ్ణి ఎలా స్తుతించాలి, దేవుని స్తుతించడమే మన విషయంలో దేవుని చిత్తమై ఉన్నదని నేను తెలుసుకున్నాను. ప్రతి విషయం నందు దేవుణ్ణి మనం స్తుతించడం వల్ల అది దేవుని చిత్తమై ఉందని నేను తెలుసుకున్నాను. పత్రిక పాఠ్యభాగము యోహాను పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల మధ్యలో జీవవాక్యమై ఉన్న యేసు ప్రభువుని గురించి నేను తెలుసుకున్నాను. ఆయన ఆది నుండి ఉన్నవాడని తెలుసుకున్నాను. మనం ఆయనతో ఉండి ఎలా నడుచుకోవాలో తెలుసుకున్నాను. చీకటిలో ఉండకూడదు, ఆయనలో ఏ చీకటి లేదని, ఆయన వెలుగు సంబంధి అని, మనము కూడా వెలుగు సంబంధుల వల్లనే ఉండాలని నేను తెలుసుకున్నాను. ఈ వాక్యాలు ఇంకా ఎంతోమంది నేర్చుకోవాలి, ఇంకా ఎంతోమంది వరకు చెప్పాలి, ఇంకా ఎంతోమంది ఆత్మీయులుగా మార్చాలి అని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, అమ్మగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆల్ గ్లోరీ టు గాడ్. ఆమేన్.